వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఇప్పుడు బాబు పర్యటనలో కొత్త కారణం ఒకటి చేరిందని టాక్ నడుస్తుంది. అంటే చంద్రబాబు వెళ్ళింది నిధుల కోసం కాదా? పర్యటన వెనుక మరో కారణం ఉందా? బాబు ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడమే కాకుండా రాజకీయంగా ప్రాధాన్యత కూడా వచ్చిందని పలువురు అంటున్నారు. శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జలవనరుల శాఖ మంత్రిని కలిశారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకురావడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడం వంటి కీలక అంశాలపై చంద్రబాబు ఈ సమావేశంలో చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో పోలవరానికి సంబంధించిన నిధులను త్వరగా కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ అంశం రాజకీయంగా ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ధర్నాకు దిగారు. రాష్ట్రంలో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ నాయకులతో అతని అనుబంధం వంటి అంశాలు ముఖ్యమైనవి. ఈ విషయాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ జగన్పై ఉన్న కేసులను ఛేదించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే చర్చ ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది ఎంతవరకు నిజమో తెలియనప్పటికీ కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆందోళనలే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ను గనుక అడ్డుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఆందోళనల రాజకీయాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ కాంగ్రెస్ నేతలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను అడ్డుకోవాలని బాబు భావిస్తున్నారని వైసీపీ నేతల గుసగుసలు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. కానీ ఢిల్లీ పర్యటన వెనుక రాష్ట్రానికి సంబంధించిన అంశాలే కాకుండా రాజకీయాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.